పెద్ద నోట్ల రద్దు సామాన్య ప్రజలకే కాదు ప్రభుత్వ రంగ సంస్థలపై కూడా ప్రభావం చూపిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీ సైతం పెద్ద నోట్ల రద్దుతో నష్టాల బారిన నడుస్తోంది. దీంతో నగదు లావాదేవీలకు ప్రత్యామ్నాయాలను ఆర్టీసీ వెతుకుతోంది. ఆర్టీసీలో క్యాష్లెస్ దిశగా కృషి చేస్తామంటున్న నల్గొండ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ విజయ్ కుమార్తో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత సామాన్య ప్రజలు గత 42 రోజులుగా కూడా బ్యాంకుల వద్ద బారులు తీర్చిన పరిస్థితి ఉంది. మరో పక్కన సామాన్య ప్రజలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఏపీఎస్ఆర్టీసీ సైతం అదేవిధంగా టీఎస్ఆర్టీసీకి సైతం కూడా కొంతమేర ప్రయాణికులకు అంటే ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ సరిగ్గా లేకపోవడం, బ్యాంకుల వద్ద పడిగాపులు పడుతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణాలు కొంత తగ్గడంతో ఆర్టీసీ ఆదాయం కూడా కొంతమేర పడిపోయిందని చెప్పవచ్చు. మొత్తంగా నల్గొండ జిల్లా పరిధిలో నల్గొండ రీజియన్ పరిధిలో గతంలో పెద్ద నోట్ల రద్దు కన్నా ముందు ఏ రకమైన పరిస్థితి ఉంది, పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆర్టీసీ ఆదాయానికి ఏ రకమైన పరిస్థితి ఉంది, దీన్ని అధిగమించడం కోసం ఏ రకమైన చర్యలు చేపట్టబోతున్నారు. ప్రస్తుతం నల్గొండ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ విజయ్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, పెద్ద నోట్ల రద్దు తర్వాత మన నల్గొండ రీజియన్ పరిధిలో గతంలో ఉన్న ఆదాయం ఎట్లా ఉంది, పెద్ద నోట్ల రద్దు తర్వాత పరిస్థితి ఏ రకంగా ఉంది? ఒక విధంగా చూస్తే పెద్ద నోట్ల రద్దు తర్వాత పెద్ద ఎక్కువ ఇంపాక్ట్ కనబడట్లేదు. ఆదాయంలో రోజు రావాల్సిన అరౌండ్ 75 lakhs ఎర్నింగ్స్ అదే కంటిన్యూ అవుతుంది. బట్ ఈ పెళ్ళిళ్ళ ఈ సీజన్లో కొంత ఎక్కువ రావాల్సిన ఆదాయము మేము ఎక్స్పెక్ట్ చేసిన ఆదాయం మాత్రం రాలేదు. అది మనం కొంత దీనికి అట్రిబ్యూట్ చేయొచ్చు అనుకుంటున్నాను. దట్ విల్ బి అరౌండ్ 2% అంటే మనకి దాదాపు ఎవ్రీడే 2.5 lakhs తగ్గి ఉండొచ్చు అన్న అంచనాకి వస్తున్నాము. ఎందుకంటే ఆ రావాల్సిన ఆదాయం కోల్పోయినట్టు కనబడుతుంది. అంటే యాజ్ సచ్ మా అబ్జర్వేషన్ ఏంటంటే కొంత ట్రావెల్ ప్యాటర్న్ తగ్గింది. అంటే కొంత ప్యాసింజర్స్ ప్రయాణికులు ఎసెన్షియల్ ట్రావెల్ తప్పనిసరిగా ప్రయాణం చేసే పరిస్థితిలో తప్ప మిగతా కొంత పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. దాన్ని డిఎమ్స్ మనకు 3 జిల్లాల్లో ఉన్న 7 డిపోల్లో ఉన్న డిఎమ్స్ని అలర్ట్ చేశాము. అంటే ప్రయాణికులకు ఇంకా చేరువలోకి వెళ్ళడానికి వీలుగా రీసెంట్గా ఏం చేసామంటే ఇప్పుడు ఈ స్పెషల్ ఎయిర్ సంబంధించిన రేట్స్ కొన్ని తగ్గించడం జరిగింది. తగ్గించి వెసులుబాటు తక్కువ డిస్టెన్స్లో స్పెషల్ హైర్ వెహికల్స్ తీసుకొని ట్రావెల్ చేయడానికి ఇంతకుముందు కొన్ని నిబంధనలు కొద్దిగా కఠినంగా ఉండేటివి డిపాజిట్స్ అనేది. ఆ డిపాజిట్ తగ్గించి అవర్లీ బేసిస్ మీద చేయడంతో కొంత రెస్పాన్స్ కూడా బాగా వస్తుంది. అదొకటి. తర్వాత ఈ స్పెషల్ ఆపరేషన్స్ పర్టికులర్లీ అయ్యప్ప స్వామి ఇప్పుడు ఈ సీజన్లో దానికి అనుగుణంగా కూడా స్పెషల్ ఎయిర్ సిస్టమ్ కొద్దిగా రిలాక్స్ చేయడం జరిగింది. దానికి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆ విధంగా దాని ఆదాయాన్ని పూడ్చుకుంటున్నాము. ఎట్ ద సేమ్ టైం కార్పొరేట్ లెవెల్లో క్యాష్లెస్ సిస్టమ్ ఏదైతే హానరబుల్ సీఎం గారు ఇన్సిస్ట్ చేస్తున్నారో దానికి అనుగుణంగా సిద్దిపేటలో ముందు ఇంప్లిమెంట్ చేయబోతున్నట్టుగా తెలిసింది. దానికి ఇన్లైన్ విత్ దట్ ఆర్టీసీ అట్ కార్పొరేట్ లెవెల్లో కొన్ని డెసిషన్స్ తీసుకుంది క్యాష్లెస్ సిస్టమ్స్కి. ఇప్పుడు ఏదైతే టిన్ మెషిన్స్ మనం టికెట్ ఇష్యూయింగ్ మెషిన్స్ ప్రతి బస్సులో వాడుతున్నాం. మనం కండక్టర్స్ వాడుతున్నారు, కండక్టర్ లేని చోట డ్రైవర్లు వాడుతున్నారు, మనకందరూ తెలిసిన విషయమే. దానిలో ఇంకా ఇంప్రూవ్మెంట్స్ చేసి కార్డు ద్వారా, డెబిట్ కార్డు ద్వారా ఆ సిస్టమ్ అంటే ఆ మెషిన్ని మార్పు చేయడం జరిగింది. దాని మీద ట్రయల్స్ రన్ అవుతున్నాయి. వన్స్ ఆ సిద్దిపేటలో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ త్రూ అవుట్ ద స్టేట్. మన రీజన్ కూడా త్వరలో రాబోతుంది. అట్లనే చెప్పండి, ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించి క్యాష్లెస్లో మీరు చెప్తున్న టీమ్ సర్వీసుల్లో క్యాష్లెస్ కోసం ప్రిపేర్ కోసం ఆర్టీసీ కార్పొరేషన్ ప్రయత్నాలు చేస్తుంది. ముందుగా అంటే స్టాఫ్కు సంబంధించి ఈ టీమ్స్ కానీ క్యాష్లెస్ విధానం మీద కానీ అవగాహన కల్పించడం కోసం అన్ని ప్రభుత్వ శాఖలు దాదాపు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. దీనికి సంబంధించి ఆర్టీసీలో కూడా ఏమైనా ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితి ఉందా? అది ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి మెదక్ రీజియన్లో అది టేకప్ చేశారు. మెషిన్ ఆల్రెడీ మన వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. ఎవ్రీ ఆపరేషన్ ఆల్మోస్ట్ 90% సేమ్ ఉంటుంది. దానికి అడిషనల్గా ఏంటంటే ఈ స్వైపింగ్ సిస్టమ్ లేకుంటే డెబిట్ కార్డ్ ఇన్సర్ట్ చేయడం గురించి మాత్రము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ అక్కడ మెదక్ రీజియన్లో టేకప్ చేశారు. ఒకసారి అది సక్సెస్ అయిన తర్వాత మన ప్రాబ్లమ్స్ ఉన్నా రెక్టిఫై చేసుకున్న తర్వాత ఈ మిగతా రీజియన్స్లో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కంపల్సరీ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అందరికీ. అదేవిధంగా చెప్పండి, ఇప్పుడు ఫైనల్గా అంటే ఈ పెళ్లిళ్ళ సీజన్లో జనరల్గా ఆర్టీసీ బండ్లు పెద్ద ఎత్తున హైర్కి తీసుకొని పెళ్లిళ్లకు అలా సంబంధించిన బంధువులను కానీ తీసుకోవాలని పరిస్థితి ఉంది. అయితే పెద్ద నోట్ల రద్దు తర్వాత బస్సులు అంటే నల్గొండ రీజన్ పరిధిలో పెళ్లిళ్లకు సంబంధించిన బస్సులు ఏ రకంగా గతంలో ఉన్న పరిస్థితి తక్కువగా ఉందా, అసలు సమానంగా ఉందా, లేకపోతే పెరిగిందా? అదే అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు యాక్చువల్గా అయితే పెరిగినాయి లాస్ట్ టైంకి ఇప్పటికి. ఎందుకంటే మేము కొంత రిలాక్స్ చేసాం.
ఇప్పుడు ఈ ట్రావెల్ ప్యాటర్న్ తగ్గడం దృష్టిలో పెట్టుకొని పెళ్లిళ్ళ సీజన్కి స్పెషలైజ్ సిస్టంలో ఎగ్జిస్టింగ్ డిపాజిట్ సిస్టము కొన్ని కఠినతరమైన సిస్టమ్స్ అన్నీ కూడా మార్చి సరళతరం చేసి పర్టికులర్లీ షార్ట్ ట్రావెల్, ఇంతకుముందు షార్ట్ ట్రావెల్ కూడా లాంగ్ ట్రావెల్కి సంబంధించిన విధంగా ఏదైతే డిపాజిట్ చేయాలో అదే ఇవ్వడము, ఆ కిలోమీటర్ బేసిస్ అదే రేట్ కట్టడం అంటూ ఉండేది. అది కాకుండా ఇప్పుడు షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్కి సెపరేట్ డిజైన్ చేసి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. దానివల్ల ఏంటంటే డిపాజిట్స్ ఉండవు, కిలోమీటర్ బేసిస్లో పేమెంట్ ఉంటుంది. దానివల్ల మంచి రెస్పాన్స్ వస్తుంది. పోయినసారి కంటే ఇప్పుడు మంచి రెస్పాన్స్ ఉంది. మొత్తంగా ప్రయాణికులకు సంబంధించి అంటే ఎప్పటికప్పుడు కూడా ఆర్టీసీ చెప్పే సుఖవంతమైన ప్రయాణం, సురక్షితమైన ప్రయాణం చెప్తున్న క్రమంలో ఈ క్యాష్లెస్ విధానంలో ఇటు సిబ్బందితో పాటు ప్రజలకు కూడా అవగాహన, అంటే ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ కూడా పల్లె వెలుగు బస్సులు కానీ ఆర్టీసీ బస్సులు కానీ ప్రయాణించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజల చాలా అనుసంధానం అయ్యేది ఆర్టీసీ. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు క్యాష్లెస్ మీద అవగాహన కల్పించేందుకు నల్గొండ రీజియన్ పరిధిలో మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారు? అంటే వన్స్ మా వాళ్ళకి మంచి అవగాహన వచ్చిన తర్వాత, అంటే ఇంప్లిమెంటేషన్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇంప్లిమెంట్ చేయగలిగే పరిస్థితి క్రియేట్ చేసిన తర్వాత కంపల్సరీ ప్రజల్లోకి వెళ్తాం. ప్రజలకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేసే సిస్టమ్ పెడతాము. దానికి సంబంధించిన క్యాంప్స్ పెట్టడం కానీ, లేకుంటే ఆల్రెడీ మేము అవగాహన సదస్సులు కొన్ని పెడుతున్నాం, ప్రజా సదస్సులని. దానిలో మాకు సంబంధించిన మార్కెటింగ్ స్కీమ్స్ కానీ, లేకుంటే ఆర్టీసీలో ఉన్న ఈ స్పెషలైజ్ సిస్టమ్స్ కానీ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇది కంపల్సరీ టేకప్ చేస్తాం. అదేవిధంగా అంటే ఎంప్లాయీస్ శాలరీస్ కానించి ఇప్పుడు మీరు ఇచ్చే క్యాష్ అంటే చెక్స్ కానీ బ్యాంక్ అకౌంట్స్ కానీ వీటిని కూడా అంటే ఆఫీసులో రీజనల్ పరిధిలో కూడా క్యాష్లెస్ చేయడం కోసం ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు? అంటే ఆల్రెడీ మన శాలరీ సిస్టమ్ అంతా కూడా బ్యాంక్ వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఎంప్లాయీస్ దే ఆర్ హ్యావింగ్ అంటే కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ఉన్నాయి. వాళ్ళ ట్రాన్సాక్షన్ సిస్టంలో ఎక్కడ కూడా ఎట్లాంటి కంప్లైంట్స్ రాలేదు ఇప్పటివరకు. మొత్తంగా నల్గొండ ఆర్టీసీ రీజియన్ పరిధిలో అటు ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు సిబ్బంది